గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక బీఆర్ఎస్ పార్టీ నల్గొండ సభ సీన్ రివర్స్ అయినట్టయింది. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ నల్గొండ సభ ఎందుకు పెడుతున్నట్టు? కేఆర్ఎంబీకి ఈ రెండు ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యామ్ని రెండింటిని కూడా అప్పగించొద్దు, దీనికి కాంగ్రెస్ పార్టీ సంతకం చేసింది. దానికి వ్యతిరేకంగా మన హక్కులు కాపాడుకోవడం కోసం మనం ఉద్యమం చేపడదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అక్కడ సభ నిర్వహిస్తోంది. మరి ఏం జరిగింది? అసెంబ్లీలో కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో రెండు జలాశయాలను అప్పగించే అవకాశం లేదు అని స్పష్టంగా తీర్మానం ఆమోదముద్ర వేసింది అసెంబ్లీ. అంటే వాళ్ళ ఉద్దేశానికి ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీయే అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ మీద జంగ సైరణ మోగిద్దాం, జల హక్కుల సాధన కోసం పోరాటం చేద్దాం, కేసీఆర్ దానికి అధ్యక్షతను వహిస్తారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది, సభకు ఏర్పాటు చేసుకున్నది. కానీ ఏ ఉద్దేశం కోసమైనా సభ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసిందో ఆ ఉద్దేశం ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అలర్ట్ అయింది అనుకుంటారా, లేకపోతే ఇంకేమైనా కావచ్చు వాళ్ళ భాషలో. కానీ ముందస్తుగానే తీర్మానం చేసింది ఏమని, కేఆర్ఎంబీకి రెండు జలాశయాలను అప్పగించలేము అంటూ. ఇంకా నిన్న వాడివేడి చర్చ సాగింది కేఆర్ఎంబీ గురించి. చాలా క్లియర్ కట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించారు, కాంగ్రెస్ ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి హరీష్ రావు మధ్య ఒకనొక చాలా వరకు వాడివేడి చర్చ కొనసాగింది. వారు వన్ సైడెడ్గా హరీష్ రావు అందరికీ జవాబులు ఇచ్చాడు. కేవలం హరీష్ రావు ఒక్కడు మాత్రమే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడిన పరిస్థితి. ఇక తర్వాత ఇద్దరు మాట్లాడినప్పటికీ కాస్త అంటే అంత వాడివేడిగా చర్చ కొనసాగలేదు. ఇక కేటీఆర్ చాలా సైలెంట్ అయిపోయిండు. ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు కానీ ఆయన గురించి ప్రస్తావన కానీ ఏడ రాలేదు. ఇక కేసీఆర్ని పాపాల భైరవుడిగా సంబోధిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడిండు. ఆ పాపాల భైరవుడిని అసెంబ్లీకి రావాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి చాలా హాట్ కామెంట్స్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే హరీష్ రావు నువ్వు ఎన్ని రోజులు అక్కడ ఉన్నా కూడా ఇక ఉపయోగం లేదు, కేసీఆర్ మళ్ళీ కేటీఆర్ కోసమే తప్ప నీకేం రూపాయి కూడా ఇచ్చే దాఖలాలు లేవు, నీకేం కూడా పదవులు రావు, ఆశించొద్దు. సో నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చే నీకు దేవాదాయ శాఖ అప్పగిస్తాం, కనీసం ఆ పాపాల నుంచి పుణ్యమైన కట్టుకో, నువ్వు అట్లీస్ట్ దేవుళ్లకు సేవ చేసి ఆ పాపం నుంచి పాపం తొలగించుకోని ఒక చమత్కారంగా, ఒక హాస్యాస్పదంగా, ఒక సెటైరికల్గా హరీష్ రావును సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది. ఇక హరీష్ రావు వస్తే కాంగ్రెస్లో మంత్రి పదవి ఇస్తానంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. ఇక మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ హరీష్ రావుగా చాలా వాడివేడి చర్చ కొనసాగింది. ఆ తర్వాత నేరుగా రేవంత్ రెడ్డి కూడా దానికి కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇవి అసెంబ్లీ హైలైట్స్గా ఉన్నాయి. ఇక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా నల్గొండ సభకి, అంటే అసెంబ్లీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హాజరయ్యే అవకాశం లేదు, అందరూ కూడా నల్గొండ సభకు వెళ్ళబోతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఒక 15 నిమిషాల పాటుగా జరిపి ఇక్కడ అసెంబ్లీ నుంచే నేరుగా కాళేశ్వరానికి ఎమ్మెల్యేని తరలించే ప్రయత్నం జరుగుతుందట. 40 బస్సుల్లో ఈ యొక్క ఎమ్మెల్యేలు, మిత్రరాత్ర అధికారులు, లేకపోతే ఇంజనీరింగ్ చీఫ్లు, ఎక్స్పర్ట్స్ కమిటీ అందరు కూడా ఒక 40 బస్సుల్లో వెళ్ళే అవకాశం కూడా ఉన్నదట. మరి అంతటి స్థాయిలో పెద్దగా మేడిగడ్డకు సంబంధించి ఒక సభా ప్రాంగణం కూడా ఏర్పాటు చేసుకుందట ముఖ్యమంత్రి. అక్కడ అధికారులతోని సమీక్ష నిర్వహించి పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడే చేసే అవకాశం కూడా ఉన్నదట. చూద్దాం ఏం జరగబోతుందో. వైపు నల్గొండ, మరోవైపు ఒకరేమో కృష్ణా జలాలు, మరొకరేమో గోదావరిపై కట్టినటువంటి ప్రాజెక్టు విషయంలో ఒకరు నల్గొండకి, ఒకరేమో మేడిగడ్డకి. మాజీ ముఖ్యమంత్రి నల్గొండ, ప్రస్తుత ముఖ్యమంత్రి మేడిగడ్డ. ఒకరు గోదావరి, మరొకరు కృష్ణా గోదావరి జలాల విషయంలో మరి ఏం చేయబోతున్నాయి ఈ పార్టీలు, ఏం కథ అనేది, ప్రజల విశ్వసనీయత ఎవరికి ఉన్నది, ప్రజలకి ఎవరి మీద విశ్వాసం ఉన్నది, ప్రజలు ఎవరు నమ్ముతున్నారు, బేసిక్గా వీటి బట్టి ఆధారంగానే జరిగే అవకాశం ఉంది. రాజకీయాలు మాత్రం డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇదే చర్చ కొనసాగే అవకాశం ఉన్నది. టీవీ అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చినా దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు పత్రిక విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక, నీళ్లు నిప్పులు, కృష్ణా జలాలపై కాంగ్రెస్ బారాస సభ్యుల మధ్య వాదోపవాదాలు, తప్పు మీదంటే మీదేనంటూ సభలో పరస్పర ఆరోపణలు, మా షరతును అంగీకరించకపోతే ప్రాజెక్టులను అప్పగించం. శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు ప్రకటించిన సభాపతి. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కంటే బారా సాయంలోనే ఎక్కువ నష్టం, తర్వాత కృష్ణా జలాల నష్టాలకు కేసీఆరే కారణమన్న రేవంత్ రెడ్డి. ఇక ప్రాజెక్టులను అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించిందన్న హరీష్ రావు. ఇక ఇటు మేడిగడ్డ, అటు నల్గొండ జలాల ప్రాజెక్టుల కేంద్రంగా ఒకే రోజు ఒకే సమయంలో అధికార ప్రతిపక్ష కార్యక్రమాలు.
ఇక సర్కార్ కొలువులకు గరిష్ట వయ పరిమితి 46 ఏళ్లు. ఇక ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై సవరణ ప్రతిపాదనలు ఇవ్వాలన్న విభాగ అధిపతులకు ఆదేశాలు. కాంగ్రెస్ను వీడిన అశోక్ చవాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఇక ఢిల్లీ ముట్టడి నేడే హస్తనకు భారీగా పోటెత్తిన అన్నదాతలు. మిగిలిన మొత్తం కూడా యాడ్ పరిమితమైంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మెట్రోకు 1000 కోట్లు MAUD కేటాయింపుల నుంచి అందజేత 2-3 రోజుల్లోనే ప్రకటించనున్న మెట్రో అధికారులు. ఇక సర్కార్ నుంచి 35% నిధులు, జైకాన్ నుంచి 45% రుణం, మరో 15% కేంద్రం సాయం, 5% PPPకి అప్పగింత. ఇక DPRను పూర్తి చేసే పనిలో HMR అధికారులు. మెట్రో విస్తరణ గురించి అంశాలు ఇవన్నీ కూడా. ఇక నల్గొండ సభ దెబ్బకే KRMB తీర్మానం. ఇది BRS సాధించిన విజయం. తీర్మానంపై అభ్యంతరాలైన మద్దతు. కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ సత్యదూరంగా ఉంది. అధికారులపై నెపాన్నెట్టి తప్పించుకునే యత్నం. ప్రాజెక్టుల వారి కేటాయింపులపై లేఖ రాయాలి. 6 నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి. అసెంబ్లీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. స్వతంత్ర భారత చరిత్రలో కనీ విని ఎరుగని అవినీతి. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిన కేసీఆర్. కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన బాటాను ఏపీ తరలించకపోతుంటే సహకరించారు. వైఎస్ జగన్తో అవగాహన కుదుర్చుకొని ఏపీ ప్రాజెక్టులకు అడ్డంకులు లేకుండా చేశారు. కేసీఆర్ ఓడిపోతాడని తెలిసే ఆక్రమణ. జగన్తో లాలూచీ పడినందున క్షమాపణ చెప్పాలి. శాసనసభలో మంత్రి ఉత్తమ్ ఫైర్ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కేంద్రాన్ని కలుస్తామని వ్యాఖ్య. కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అధికార విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ. ఇక పార్టీని చీల్చి పాపాలు కడుక్కో. 26 మందిని తెస్తే దేవాదాయ శాఖ మామ బామ్మర్ది నమ్ముకోవద్దు. హరీష్కు రాజగోపాల్ రెడ్డి సూచన. తర్వాత పాపాల భైరవుడు అసెంబ్లీకి రావాల్సిందే. కేసీఆర్ని సంబోధిస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇక మీ ఏజెంట్ల తట్టాబుట్టా సర్ది పంపిస్తాం. కేసీఆర్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక హుక్కా బార్లపై నిషేధం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. ఇక్కడ హైలైట్గా ఉంది. ఇక శ్రీకాంతాచారిని చంపింది నువ్వే, నీకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకలేదా? హరీష్ పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ కు సంబంధమే లేదు. దొంగ దీక్ష నాటకాలనని వ్యాఖ్య. ఇక సీఎం మంత్రులను హరీష్ ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టారు. పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకే అర్థం కాలే, జనాల సంగతి ఏంటని కేటీఆర్ అంటాడట. మీ తప్పులు మీకెట్లా అర్థమైతే. ఇక ఢిల్లీ అష్టదిగ్బంధం. దేశ రాజధానిలో 4 రోజుల పాటు 146 సెక్షన్ అమలు. నేడు రైతులు చెలో ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు. ఎక్కడెక్కడ బార్కెడ్లు ఏర్పాటు. ఇక జాతీయ రహదారులను మూసివేసిన ఢిల్లీ పొరుగు రాష్ట్రాలు. నగరంలో ట్రాక్టర్లు, ట్రక్కులు, ట్రాలీల రాకపై నిషేధం. 20,000 మంది రైతుల ఆందోళనలో పాల్గొన్న అవకాశం. మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం, మద్దతు ధర కోసం రైతుల ఆందోళన చేపడతాంటే మొత్తం నిర్బంధం విధించుకొని మేము చాలా బేషుగ్గా చేసినాం, చాలా బాగా చేసినాం అని చెప్పి మోడీ సర్కార్ చెప్పుకుంటుంది. ఇక సచివాలయ నిర్మాణం ఖర్చు ఎంత? ఆమోదం కంటే తక్కువే అంటున్న R&B. సచివాలయ నిర్మాణానికి మంజూరు చేసింది 617 కోట్లు. అయిన ఖర్చు 558 కోట్లు. RTI ప్రశ్నకు రోడ్లు భవనాల శాఖ జవాబు. ఏడాది క్రితం ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో అంచనాలు పెరిగినట్టు చెప్పిన నాటి మంత్రి. ఈ రెండింటిలో ఏది నిజం, మతలబేంటి? రాచకొండ సిపిగా తరుణ్ జోషి. చౌహాన్ తిరిగి జోగులాంబ జోన్కు. వివాదాస్పద నవీన్ డీజీపీ ఆఫీస్కు. ఇక ఖతార్ నుంచి 8 మంది భారతీయుల విడుదల. తర్వాత ఉద్యోగర్హత వయసు పెంపు. 46 ఏళ్లకు చేరిన వయ పరిమితి. ఇక బిచ్చగాన్ని కర్రలతో కొట్టి చంపేశారు. పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడనుకొని అపోహపడ్డ స్థానికులు. అబ్బా. ఇక వెలుగు విషయానికి వస్తే KRMBకి ప్రాజెక్టులు ఇచ్చేది లేదు. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం. ఏకగ్రీవంగా సభ ఆమోదం. ఇక పాపాల భైరవుడు ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు. అల్లుడిని పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇక ఏజ్ లిమిట్ 46 ఏండ్లు. తర్వాత భారత్ కళా మండపానికి శంకుస్థాపన. మాదాపూర్లో 3 కోట్లతో నిర్మించిన భారత కళా మండపం ఆడిటోరియానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి.
ఔటర్పై కారులో అపస్మారక స్థితిలో వెళ్ళిన ఓ మహిళ డాక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందింది. ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. ఇక నేడు మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పర్యటన. ఉదయం 10:15 అసెంబ్లీ నుంచి బస్సులో ప్రయాణం. అన్ని పార్టీలకు సర్కార్ ఆహ్వానం, హాజరు కావడం లేదన్న బీఆర్ఎస్ నేతలు. ఇక సర్కార్ అన్ని అబద్ధాలే, మేం చెలో నల్గొండ పిలుపునిచ్చాకే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు. ఇక కన్నెపల్లి కథ ఏమైంది? పంప్ హౌస్లో 17 మోటార్లుంటే పనిచేస్తున్నవి మాత్రం 6 మోటార్లే. మిగిలిన 11 మోటార్ల పరిస్థితి ఏంటో? కొత్త మోటార్లు బిగించారా లేదా? రిపేర్ల ఖర్చు భరించింది కాంట్రాక్ట్ సంస్థన, సర్కారా? అన్ని అనుమానాలు. నేటికి ప్రమాదంలోనే కాళేశ్వరం పంప్ హౌజులు. రాచకొండ సిపిగా తరుణ్ జోషి, రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు. 12 మంది ఐపీఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం. 110 మంది డిఎస్పీలు, 39 మంది ఏఎస్పీలు కూడా. పోలీస్ శాఖలో కొనసాగుతున్న ట్రాన్స్ఫర్. 4 ఐఏఎస్లను బదిలీ చేసిన సిఎస్. తరుణ్ జోషి చాలా స్ట్రిక్ట్ అన్నట. పోలీసులో మాట్లాడినట, చాలా అంటే మంటారు పొలిటీషియన్స్ మాట్లాడినట, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరు అయితే ఉన్నది. మరి ఇక ఢిల్లీలో 144 సెక్షన్. ఇక పిల్లల కిడ్నాపర్ అనుకొని అమాయకుడిని కొట్టి చంపిండ్రు. నిజామాబాద్ జిల్లాలో దారుణం. రాష్ట్రంలో హుక్కా బ్యాన్. పొగాకు ఉత్పత్తుల సవరణ బిల్లుకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం. ఇక అడుగంటుతున్న శ్రీశైలం డెడ్ స్టోరేజీకి అడుగు దూరం. మిగిలింది 40 టీఎంసీలే. తాగునీటి కష్టాలు తప్పవా? కల్వకుర్తి ఆయకట్టకు నీళ్ళు ఇవ్వలేమన్న ఆఫీసర్లు. ఇక నల్లగొండ అని చెప్పి బీఆర్ఎస్ పోతుంటే మేడిగడ్డ అని చెప్పి రేవంత్ రెడ్డి పోతున్నాడట. తొలి వెలుగు విషయానికి వస్తే, వైభవంగా నాగోబా జాతర. ఆలయ ప్రవేశం చేసిన కొత్త కోడళ్ళు. 202 మంది కొత్త కోడళ్ళు పరిచయ బేటింగ్. కోనేరు నుంచి కుండల్లో నీటిని తీసుకొచ్చి పూజలు. మోస్రం వంశ పెద్దల ఆశీస్సులు పొందిన కోడళ్ళు. అనంతరం సామూహిక భోజనాలు. ఇక పెళ్లిళ్ళకు పోవాలి, అసెంబ్లీ బంద్ చేయండి. మల్లారెడ్డి ఏమడుగుతున్నాడంటే, అసెంబ్లీ ఇప్పుడు 13వ తారీఖున ఒకరు మేడిగడ్డకు నల్గొండకు పోతున్నారు కదా, అయిపోయినాక 14-15 తేదీ కూడా అసెంబ్లీ సమావేశం నిర్వహిద్దాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇంత ఆలోచన చేస్తుంటే ఆయన పిలిచింది లేదు, ఎవరు లేదట. సడన్గా ఆయన లేచేసి మల్లారెడ్డి ఏమంటున్నాడట, పెళ్లిళ్ళకు పోవాలి, అసెంబ్లీ బంద్ చేయండి అంటున్నాడట. నువ్వు అసెంబ్లీకి వస్తే ఏంది, రాకపోతే ఏంది, నీతో అయ్యేదేంది, పోయేదేంది? స్పీకర్ను కోరిన మాజీ మంత్రి మల్లారెడ్డి. ఈ నెల 14-15 వసంత పంచమి. 2 రోజుల్లో 26,000 పెళ్ళిళ్ళు ఉన్నాయట. ఎన్ని పోవాలన్నా ఇప్పుడు నువ్వు? 26,000 పెళ్ళిళ్ళు పోవన్నా? ఒకరు ఉండాలి ఇలాగ పక్క. ఎందుకంటే సీరియస్గా మాలాంటి వాళ్ళు అసెంబ్లీ చూస్తా అంటే ఏదో కామెడీ లేకపోతే కొంత వింత ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండాలి. కానీ నువ్వు పెళ్ళికి పో అలా, పెళ్ళికే పో, అసెంబ్లీకి ఏమవుతుంది? 2 రోజులు రాకుంటే నువ్వు రాకపోతే తెలంగాణ మొత్తం ఆగమైపోదు. ఆర్థికం మొత్తం సంక్షోభం దిశగా మనం ఏమంటారు ఇన్ఫ్లేషన్ స్టార్ట్ కాదు. నువ్వు రాగానే ఏం సమస్యలు తీరాయి, నువ్వు పెళ్ళికేవో. ఇలాంటి వల్ల మనం ఎన్నుకున్నది గతంలో మనం మంత్రులుగా పనిచేసింది. ఇంకా మహబూబాద్లో కిడ్నాప్ గ్యాంగ్ కలకలం. పట్టపగల రెచ్చిపోయిన దుండగులు. 7 ఏళ్ల చిన్నారిని అపహరించేందుకు యత్నం. ఒక వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు, భయాందోళనలో తల్లిదండ్రులు. ఇక కేసీఆర్ పాపాల భైరవుడు. రేవంత్ భయపడతాడు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల వాటాకు అన్యాయం చేశాడు. చర్చల్లో పాల్గొనకుండా ఫామ్ హౌస్లో పడుకున్నాడు. కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ వచ్చారు. ప్రాజెక్టులన్నీ అప్పగించడానికి సిద్ధంగా లేమని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం. మరి అసెంబ్లీ జరుగుతుంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ ఎందుకు రావద్దు? ఒకసారి వచ్చి ఏందో నీ మాట ఏదో చెప్తా అయిపోతుంది కదా, నేను ఏలేదు భయ, నా తప్పులు కాదు ఇవన్నీ కూడా చెప్పుకోవాలి కదా. తప్పు చేసిండు కాబట్టే ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇంట్లో పండుకున్నాడు కేసీఆర్ అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తప్పు చేసిండు కాబట్టి భయపడి మూటములు చదువుకొని అన్ని పట్టుకొని కుర్చీ మడతపెట్టి, ఎందుకంటే కుర్చీ కథలు చాలా ఉన్నాయి కదా, ఆ కుర్చీని మడతపెట్టి ఫామ్ హౌస్కి రెస్ట్ తీసుకుంటాడు కేసీఆర్. భయపడి కాంగ్రెస్ పార్టీ ఏడ ప్రశ్నిస్తూ ప్రజలు తిరగబడతారు అని చెప్పి బయటికి రాకుండా ఇంట్లోనే వండుకున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నమాట. ఇక రేవంత్ భయపడతాడు. ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమే. రేవంత్ రెడ్డి కంటే ఘాటుగా ధీటుగా తాను సమాధానం చెబుతా. గతంలో నల్గొండలో కాంగ్రెస్ సీట్లు 0. సభలో తీర్మానం ముమ్మాటికి బీఆర్ఎస్ విజయమే. ఇక ఉద్యమం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతారా, మేము చాలా గొప్ప ఉద్యమకారులమని హరీష్ రావు చెప్తున్నాడు కదా. మరి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడంటే, తెలంగాణ ఉద్యమ సమయంలో
అనేక మంది విద్యార్థి ఉద్యమకారులకు కావచ్చు, లేకుంటే అమరవీరులకు కావచ్చు, ఇంకా చాలామందికి కూడా ప్రతి ఒక్కరికి లాఠీల దెబ్బలు దాకినాయి, జైలు జీవితాలని అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీ ఇంట్లో చిన్న ఇట్లా గోరు కూడా గీత పడలేదట వాళ్ళకి. ఒంటి మీద గీత పడకుండా తెలంగాణ ఉద్యమం వచ్చింది, మేము ఉద్యమకారులం అని చెప్పుకుంటామని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పుతో కొట్టినట్టు ఒక్క సీట్ ఇచ్చినా మారతలేరు. ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి రాలేదా? తెలంగాణతో ఆ పార్టీకి ఉన్న పేగుబంధం తెగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువ దోపిడీ జరిగింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ర్యాగింగ్ ఎక్కువైపోయింది. బీఆర్ఎస్ పార్టీని మస్తు ర్యాగింగ్ చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీని పొట్టు ర్యాగింగ్ చేస్తున్నారు. ఇక స్మిత చర్చ అంతా ఆమె చుట్టే. నీటిపారుదల చర్చలో పదే ప్రస్తావించిన సభ్యులు స్మిత కేంద్రానికి రాసిన లేఖ వల్లే నిర్ణయం అన్న అధికార పక్షం, ఫైనల్ అయ్యేదాకా 50-50 ఇవ్వాలని రాశారన్న ప్రతిపక్షం, అధికారది కాదని నాటి ప్రభుత్వానికి తప్పుదమన్న ప్రభుత్వం. ఇక హుక్కాపార్లపై ఎక్కుపాదం. హుక్కాపార్ల నిషేధ బిల్లుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్. యువత హుక్కాకు బానిసలుగా మారుతున్నారు. సిగరెట్ కంటే 100 రెట్లు హానికరం. స్మోకర్లకే కాదు, పాసివ్ స్మోకర్లకు కూడా ప్రమాదమే. ఇక చివరిగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, చలో నల్గొండ తెలంగాణ కోసం మరో జలసాధన ఉద్యమం అట షురువైందిగా. అప్పగించిన వాళ్ళే మళ్ళీ వచ్చి చెలో అంటారు. ఇక నిండు సభలో హ్యాండ్సప్, కాంగ్రెస్ హ్యాండ్సప్ అట. కేఆర్ఎంబీపై అర్జెంటుగా తీర్మానం, ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కేంద్రానికి అసెంబ్లీ ఏకగ్రీవ వినతి. కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ సర్కార్కు ముచ్చెమటలు. బడ్జెట్పై చర్చను పక్కన పెట్టి మరీ ప్రాజెక్టులపై తీర్మానం. రేవంత్ హుందాగా ఉండడం నేర్చుకో. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి పదే ఆయన ప్రసంగానికి అడ్డు తగిలే రన్నింగ్ కామెంటరీ చేశారు. అలా 4-5 సార్లు కామెంట్ చేయడంతో సీఎం చేష్టలపై హరీష్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా, నేను కూర్చోవాలా, ఎందుకలా రన్నింగ్ కామెంటరీ చేస్తారు, మీరు సీఎం లీడర్ ఆఫ్ ది హౌస్, ఎందుకలా మాట్లాడతారు, హుందాగా ఉండడం నేర్చుకోండి అంటూ హితవు పలికారు. ఇక నేడు జనం చెంతకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మర్రిగూడ బైపాస్లో భారీ బహిరంగ సభ. కృష్ణా ప్రాజెక్టుల కోసం రైతన్న పోరుబాట. ఎడచేసిండు ఈడ కనబడ్డది రైతన్న పోరుబాట. నల్గొండలా, మహబూబ్ నగర్లా, తర్వాత ఖమ్మంలా ఈడ కనబడి పోరుబాట. కేసీఆర్ కనబడ్డ ఈడ కనబడ్డదు మరి పోరుబాట. కేఆర్ఎంబీకి అప్పగింతపై కథన శంఖారావం. పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు జనం సన్నద్ధం. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. ఇక ఈఎన్సీ మురళీధర్రావు రాజీనామా ఆమోదం. సభ నుంచి మేడిగడ్డకు అసెంబ్లీ వాయిదా వేసి కాళేశ్వరం యాత్ర. నేడు 15 నిమిషాల పాటే శాసనసభ 14-15 కొనసాగే అవకాశం. కొనసాగించద్దట మల్లారెడ్డి చెప్తాడు. పెళ్లిలు ఉన్నాయట, పెళ్లిలకు పోవాలి, కొనసాగించదని చెప్తున్నాడు. దౌత్య విజయం. ఖతార్తో ఫలించిన భారత్ చర్చలు. మాజీ నేవీ అధికారుల విడుదల. గూఢాచార్యం కేసు నుంచి విముక్తి. 8 మంది జైలు శిక్ష రద్దు. స్వదేశానికి చేరుకున్న 7. రేపు ఖతార్ పర్యటనకు ప్రధాని. మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాక్. ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి మాజీ సీఎం అశోక్ చౌహాన్ రాజీనామా. ఇక మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. గిరాకీ లేక ఆటోలో కిస్తీలు కట్టలేక అవస్థలు. ఆటోను గుంజుకుపోయిన ఫైనాన్స్ సంస్థ 3 రోజుల క్రితం ఉరేసుకుని ఆత్మహత్య. జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి. ఇక ఉద్యోగ వయో పరిమితి 2 ఏళ్లు పెంపు. 44 నుంచి 46 మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. పలు శాఖల్లో బదిలీల జాతర. పిఆర్, ఎక్సైజ్, పోలీస్ శాఖలో భారీగా బదిలీలు. 110 మంది డిఎస్పీలు, 39 మంది ఎస్పీలకు, మరో 4 ఐఏఎస్లకు స్థానచలనం. ఇక అకౌంట్ ఆఫీసర్ తుదికి విడుదల చేసిన టీఎస్పీఎస్సీ మైనింగ్ ఉద్యోగాలకు కూడా. ఇక నేడు జేఈ ఫలితాల తర్వాత అసెంబ్లీలో జనరేటర్ అట. 75 రోజుల్లో 3 పోలీస్ కమిషనర్లు. అస్తవ్యస్తంగా బదిలీలు. పోస్టింగ్లకు ప్రతిపాదిక ఏమిటి? పైరవీనా, సామర్థతన? తాజాగా మరో 12 మంది ఐపీఎస్ల బదిలీ. గతంలో ఎలక్షన్ రాగానే సిపిలు మారేవాళ్ళు. హుజరాబాద్ ఎలక్షన్ అప్పుడు ఏమైపోయింది, రామగుండం సిపి సత్యనారాయణ కాస్త పట్టుకొచ్చి కరీంనగర్ సిపి చేసిర్రు, కమలాస్ రెడ్డి తొలగించిర్రు. మళ్ళీ ఎలక్షన్ రాగానే మునుగోడికి అదే పోలీస్ అధికారులు అక్కడ ఎస్పీని మార్చిర్రు. నాగార్జున సాగర్లో గట్లే జరిగింది, హుజూర్ నగర్లో గట్లే జరిగింది, హుజరాబాద్లో గట్లే జరిగింది. మునుగోడులో, దుబ్బాకలో ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటాయో అక్కడ అధికార పార్టీకి సంబంధించి వత్తాసు పలికేటువంటి పోలీస్ అధికారులు నియమించే ప్రయత్నం గతంలో జరిగింది. సో ఇప్పుడు స్ట్రిక్ట్ ఆఫీసర్ తరుణ్ జోషి అంటే నేను విన్న మేరకైతే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అట. పొలిటీషియన్స్ యొక్క మాట కూడా బేఖాతరు చేస్తారట. సో ఆయన గతంలో ఆదిలాబాద్లో అక్కడక్కడ పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. ఆయన ఇప్పుడు కాస్త
హైదరాబాద్కు వచ్చిండు, రాచకొండ సిపిగా వచ్చిండు. చూద్దాం మరి ఎట్లా తెలుస్తాడు ఏం కథ, నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది.